ఇది ఆనందంతో మొదలై ఆందోళనతో ముగిసి రాముడి దైవత్వాన్ని చాటిన ఘట్టం. దశరథ మహారాజు మిథిలకు చేరుకున్నాక వశిష్ఠ విశ్వామిత్రుల సమక్షంలో నలుగురు అన్నదమ్ములకు వివాహం జరుగుతుంది. రాముడికి సీతతో, లక్ష్మణుడికి ఊర్మిళతో, భరతుడికి మాండవితో, శత్రుఘ్నుడికి శృతకీర్తితో అత్యంత వైభవంగా వివాహం జరుగుతుంది. ఈ వేడుకను చూసి దేవతలు ఆకాశం నుండి పూలవాన కురిపిస్తారు. వివాహం ముగించుకొని అయోధ్యకు తిరుగు ప్రయాణమైనప్పుడు హఠాత్తుగా భూమి కంపించి ఆకాశం చీకటిమయమవుతుంది. అక్కడ గండ్రగొడ్డలి ధరించిన భయంకరమైన పరశురాముడు ప్రత్యక్షమవుతాడు. శివధనుస్సును విరిచిన వార్త విని ఆగ్రహంతో వచ్చిన ఆయన, శివధనుస్సును విరిచావని గర్వపడకు, నా దగ్గర ఉన్న ఈ విష్ణుధనుస్సుని ఎక్కుపెట్టు, అప్పుడే నీ బలాన్ని అంగీకరిస్తాను అని రాముడిని సవాలు చేస్తాడు. దశరథుడు భయంతో వణికిపోయినా రాముడు ప్రశాంతంగా చిరునవ్వులవ్వి పరశురాముడి చేతిలోని విష్ణుధనుస్సును అందుకుంటాడు. దానిని ఎక్కుపెట్టి పరశురాముడు సంపాదించుకున్న తపశ్శక్తిని తన బాణంతో హరిస్తాడు. పరశురాముడు రాముడిని సాక్షాత్తు శ్రీమహావిష్ణువుగా గుర్తించి నమస్కరించి తన తపస్సు కోసం మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోతాడు. సవాళ్లను అధిగమించి రామలక్ష్మణులు తమ భార్యలతో కలిసి అయోధ్యకు చేరుకుంటారు. అయోధ్య ప్రజలు తమ ప్రియతమ రాజకుమారులకు ఘనస్వాగతం పలుకుతారు. కొన్ని సంవత్సరాల పాటు అయోధ్యలో శాంతి, సంతోషాలు వెల్లివిరుస్తాయి. కానీ అంతలోనే. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్.